నిరుద్యోగి అభ్యర్థులకు శుభవార్త. ఈ నోటిఫికేషన్ లో కేవలం 10వ తరగతి పాస్ అయిన అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ మరియు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ మరియు ప్రిన్సిపల్ ప్రభుత్వ నియంత్రణలో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. నోటిఫికేషన్ జనవరి 16, 2025 ఉదయం 10 గంటల నుండి జనవరి 23, 2025 సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆరోగ్య వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖలో 27 రకాల ఉద్యోగాలు. ఇందులో ముఖ్యంగా టెక్నీషియన్, అటెండెంట్, హౌస్ కీపర్, వార్డెన్, జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్, వాచ్మ్యాన్, స్వీపర్, ల్యాబ్ అటెండెంట్ పోస్టుల భర్తీకి తగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఈ నోటిఫికేషన్ జనవరి 23, 2025 లోపల ఆఫ్లైన్ లో అప్లై చేయాలి. ఇక మొత్తం పోస్టుల గురించి చూస్తే 142 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక ఖాళీ వివరాల గురించి చూస్తే వైద్య భౌతిక శాస్త్రవేత్త, రేడియోథెరపీ టెక్నీషియన్, మోల్డ్ రూమ్ టెక్నీషియన్, కార్డియాలజీ టెక్నీషియన్, సిటీ టెక్నీషియన్, క్లినికల్ ఫార్మసిస్ట్, కంప్యూటర్ ప్రోగ్రామర్, క్లినికల్ సైకాలజిస్ట్, సైకియాట్రిక్ సోషల్ వర్కర్, ఓటీ టెక్నీషియన్, సి ఆర్మీ టెక్నీషియన్, ఫిజియోథెరపిస్ట్, స్పీచ్ థెరపిస్ట్, ఈఈజీ టెక్నీషియన్, డయాలసిస్ టెక్నీషియన్, అనస్థిషియా టెక్నీషియన్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, ఆడియోమెట్రీ టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్, హౌస్ కీపర్, వార్డెన్. ఇది కేవలం మహిళలకు మాత్రమే. దానితో పాటు సబార్డినేట్, జనరల్ డ్యూటీ అటెండెంట్, అటెండెంట్, మార్చురీ అటెండెంట్, ఇది కేవలం పురుషులకు మాత్రమే. ఎలక్ట్రికల్ హెల్పర్, వాచ్మ్యాన్, స్వీపర్ మరియు ల్యాబ్ అటెండెంట్ తదితర ఉద్యోగాలు ఉన్నాయి. వీటికి సంబంధించిన నెల జీతం యొక్క వివరాలు చూస్తే 15,000 నుండి 61,960 వరకు జీతం అయితే వస్తుంది. దీని యొక్క ఎంపిక విధానం గురించి చూస్తే విద్యా అర్హత, మెరిట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా సెలెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక దరఖాస్తు ఫీజు గురించి చూస్తే దరఖాస్తుదారు తప్పనిసరిగా ప్రిన్సిపల్ జిఎంసి మచిలీపట్నం కు అనుకూలంగా అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజును డిమాండ్ డ్రాఫ్ట్ ను జత చేయాలి. అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు అర్హత కలిగి ఉంటే ప్రతి పోస్ట్ కు డిమాండ్ డ్రాఫ్ట్ ను జత చేయాలి మరియు ప్రతి పోస్ట్ కి విడిగా దరఖాస్తు చేయాలి. ఓసీ అభ్యర్థులకైతే 250 రూపాయలు. అదే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూసీ శారీరకంగా ఛాలెంజ్ అభ్యర్థులకు మినహాయింపు అయితే ఉంటుంది. ఇక వయో పరిమితి గురించి చూస్తే గరిష్ట వయో పరిమితి 42 సంవత్సరాలు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు. ఎక్స్ సర్వీస్ మెన్ కోసం 3 సంవత్సరాలు. సాయుధ దళాలలో సర్వీస్ యొక్క పొడవుతో పాటు వికలాంగులకు 10 సంవత్సరాలు. ఇలా అన్ని సడలింపులతో కలిపి గరిష్ట వయో పరిమితి 52 సంవత్సరాలు అయితే అవుతుంది. ఇక విద్యార్హత గురించి చూస్తే పోస్టును అనుసరించి అభ్యర్థి 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, బిఎస్సి, ఏదైనా డిగ్రీ ఆపై చదివిన అభ్యర్థులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆరోగ్య వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. ఇక ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే దరఖాస్తు ప్రొఫార్మా krishna.ap.gov.in పోర్టల్లో జనవరి 16 ఉదయం 10 గంటల నుండి జనవరి 23 సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో అయితే ఉంటుంది. ఇక ఈ నోటిఫికేషన్ గురించి మొత్తం వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ మీకు వీడియో డిస్క్రిప్షన్ పెట్టాను. అక్కడి నుంచి మీరు వీటికి సంబంధించిన మొత్తం వివరాలు అయితే తెలుసుకోవచ్చు. సో ఐ హోప్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో రోజు ఇలాంటి జాబ్స్ ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.